మండల చరిత్రని తిరగరాసిన శ్రీ భార్గవి హై స్కూల్ మండల ఫస్ట్ శ్రీ భార్గవి విద్యార్థి సయ్యద్ ముజిమిల్. జయర్ న్యూస్ కర్లపాలెం ప్రతినిధి. ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ భార్గవి హై స్కూల్కి చెందిన సయ్యద్ ముజిమిల్ మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముజిమిల్ 590కి 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించారు. అదేవిధంగా పాఠశాలలో చింతయ్యపాలెం గ్రామానికి చెందిన లుక్క నవ్య 569 మార్కులు, యాజలి గ్రామానికి చెందిన దాసరి దాత్రి 567 మార్కులు సాధించి శ్రీ భార్గవి హై స్కూల్ పాఠశాలకు ద్వితీయ మరియు తృతీయ స్థానాల్ని కైవసం చేసుకున్నారు. 30 మంది విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం అభినందనీయమని పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ అన్నారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకు కర్లపాలెం మండలంలో 590 మార్కులు మొదటిసారిగా సాధించిన పాఠశాల శ్రీ భార్గవి హై స్కూల్ అన్నారు. మండలం ఫస్ట్ సాధించిన ముజిమిల్ని తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ మనోరంజని, విజయశ్రీలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలలో మరి ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫలితాలలో శ్రీ భార్గవి హై స్కూల్కి చెందినటువంటి సయ్యద్ ముజిమిల్కి 590 రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది కర్లపాలెం మండలానికే గర్వకారణం. ఎందుకంటే ఇప్పటివరకు అన్నడూ కూడా కర్లపాలెం మండలంలో 590 సాధించినటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ భార్గవి హై స్కూల్కి చెందినటువంటి విద్యార్థి సయ్యద్ ముజిమిల్ మరి ఈ రోజున 590 సాధించడం మా శ్రీ భార్గవి హై స్కూల్ కూడా గర్వకారణంగా ఉంది. ఇంకా ముందు రానున్నటువంటి రోజుల్లో ఇంకా అత్యధికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి కర్లపాలెం మండలానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి శ్రీ భార్గవి హై స్కూల్ తరఫున మండల ప్రజానికానికి మరి హామీ ఇస్తున్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని సయ్యద్ ముజిమిల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇప్పటికే చాలామంది మండల స్థాయి అధికారులు, నాయకులు అందరూ కూడా ఇతన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ విజయానికి అహర్నిశలు కృషి చేసినటువంటి శ్రీ భార్గవి విద్యా బృందానికి, అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా యొక్క శ్రేయోభిలాషులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.